ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక నిమిషం అక్క. రా. ముళ్లను గుర్తించినంత సులువు కాదు తల్లి రాబోయే ముప్పును గుర్తించడం. స్వామి, ఎందుకలా అన్నారు? మాకేమైనా ప్రమాదం పొంచుందా? ప్రమాదం నీకు కాదు తల్లి, ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్నా నీ ఒడిలో ఉయ్యాలోగాలంటూ తహతహలాడుతున్న నీ కడుపులో ఉన్న బిడ్డకి. ఏంటి స్వామి మీరనేది? ఇంకా భూమి మీదకి రాని నా బిడ్డకి ప్రమాదమా? అవును తల్లి, బంధువులే రాబంధులై ఆ బిడ్డని పొడుచుకు తినాలని చూస్తున్నారు తల్లి. భూమి మీదకి రాకుండా అడ్డుపడాలని చూస్తున్నారు. ఆ పిండాన్ని మోసే నీ గర్భాన్ని శ్మశాన వాటికి చేయాలని చూస్తున్నారు. అలా అనకండి స్వామి. తన కడుపు పండాలని, ఓ బిడ్డకి జన్మనివ్వాలని, ఆ బిడ్డతో నోరారా అమ్మ అని పిలిపించుకోవాలని మా అక్క ఎంతో కాలంగా ఆశపడుతోంది. ఆ ఆశ ఆవిరైపోతుందంటే మా అక్కే కాదు, మేమంతా తట్టుకోలేం స్వామి. ఈ ప్రమాదం నుంచి తప్పించే ఉపాయం మీరే ఏదైనా చెప్పండి. కాలమే పరిష్కారం చెబుతుంది తల్లి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణు బిడ్డని ఈ భూమి మీదకి రానివ్వను. జీవితంలో తనని తల్లిని కానివ్వను. జీవితమంతా పిల్లలు లేకుండానే మిగిలిపోయేలా చేస్తాను. శివని ఆ విక్రమ్ గాడు ఎలాగూ వదిలేస్తాడు, లేదంటే శివే ఆ విక్రమ్ గాడిని వదిలేస్తుంది. అలా జరగలేదు అంటే నేనే ప్లాన్ చేసి ఇద్దరినీ విడగొట్టేస్తాను. ఇక రాధ ఈరోజో రేపో కృష్ణని నడి రోడ్డు మీద వదిలేస్తాడు. ఒక కూతురికి పిల్లలు లేకుండా ఒక కూతురు మొగుడు వదిలేసి ఇంకో కూతురు మొగుడు ఉన్నా లేనట్టుగా ముగ్గురు కూతుళ్ళు ఇంటికి చేరితే హరిని పెళ్లి చేసుకునే దిక్కు లేక, ఈ ఘోరం చూడలేక ఆ రాణెమ్మకి మూడోసారి గుండెపోటు రావడం పక్కా. అది చూసి కృష్ణకి పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్లో చేరడం గ్యారెంటీ. వినడానికి బాగుంది మేడం, కానీ ఇలా జరుగుతుందంటారా? అయ్యేలా చేస్తాను. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద పూజ చేయించమంటారు? మా అక్క పేరు మీద చేయించండి పూజారి గారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఏ ఆటంకం లేకుండా తను ప్రసవం జరగాలని అమ్మవారికి అర్చన జరిపించండి. పేరేంటమ్మా? విష్ణుప్రియ. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్
అమ్మతనాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. గర్భవతి అంటున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. సరే పంతులు గారు. అమ్మా, నీకు సమర్పించిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో రాబోయే ఆటంకాలకు హెచ్చరికని నాకు అర్థమైంది. కానీ ఆ విషయం చెప్పి వాళ్ళని హడలెత్తించడం ఇష్టం లేక ధైర్యం చెప్పి పంపించాను. ఆ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లా ఉంది. తనకి ఏ కష్టం రాకుండా నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. డాక్టర్ గారు, మీరేంటి ఇక్కడ? అదేంటి, డాక్టర్ అయితే గుడికి రాకూడదా? మేము మనుషులమే. పై చదువులు చదివినంత మాత్రాన పరమాత్మలమైపోం కదా. సారీ డాక్టర్ గారు, ఏదో ఫ్లోలో అడిగేశాను. ఇట్స్ ఓకే కృష్ణ. ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది? త్వరగానే రికవరీ అవుతుంది డాక్టర్. మా అమ్మ కండిషన్ చూసి తను మాకు దక్కుతుందో లేదోనని చాలా కంగారు పడ్డాం. మీ వైద్యం గొప్పతనమో లేదా మీ చేతి హస్తవాసో ఏదో తెలియదు, కానీ మేమనుకున్న దానికన్నా త్వరగా తను కోలుకుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. ఇందులో నా గొప్పతనమే ఉంది. నా బాధ్యతని నేను నిర్వర్తించాను. బలంగా కోరుకుంటే ఆ భగవంతుడు సైతం కరుణిస్తాడు అన్నట్టు మీ అమ్మగారు బతకాలని మీరు బలంగా కోరుకున్నారు కాబట్టి అది సాధ్యమైంది. డాక్టర్ గారు, మీరు మాకు చేసిన మేలు చిన్నది కాదు. థ్యాంక్స్ అనే పదం చెప్పి చేతులు దులిపేసుకోలేము. అందుకని ఇంటికి పిలిచి సన్మానం చేస్తారా ఏంటి? లేదు, ట్రీట్ ఇస్తాం. ఈరోజు మా ఆయన పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కృష్ణ? మా తృప్తి కోసం, ప్లీజ్ కాదనకండి. సరే అయితే వస్తాను. ఇంకో విషయం, మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది డాక్టర్ గారు. మన మధ్య ఏదో తెలియని బంధం ఉందనిపిస్తుంది. నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.